నేను పవర్ సెక్టర్ ఆస్పిరెంట్ని. మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2024 అసెంబ్లీలో ఇచ్చిన కాడ నుంచి నేను జాబ్ రిజైన్ చేసి వచ్చాను ప్రైవేట్గా, అదానీ కంపెనీలో చేశాను. అంతకుముందు జెన్కోలో ఒక 4-5 మార్క్స్ జాబ్ రాలేదు. సరే అమ్మటే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మనకి నోటిఫికేషన్లు వస్తాయి, జాబ్ క్యాలెండర్ ఇచ్చారు అనగానే నేను జాబ్ రిజైన్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే అక్టోబర్లో ఫస్ట్ రావాల్సిన నోటిఫికేషన్ మాది. జాబ్ రిజైన్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ డెఫినెట్గా నోటిఫికేషన్స్ ఇస్తుంది అనుకున్నాం. అనుకున్న టైంలో ఎస్సీ బైఫర్కేషన్ అన్నారు. ఎస్సీ బైఫర్కేషన్ అనగానే సర్లే 100 డేస్లో ఎస్సీ బైఫర్కేషన్ కంప్లీట్ చేస్తారు, 3 మంత్స్లో అయిపోతుంది, తర్వాత మాకు నోటిఫికేషన్స్ వస్తాయి అనుకున్నాము. ఎస్సీ బైఫర్కేషన్ అయ్యి 6 నెలలు అవుతుంది. ఇప్పుడు దాకా ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయక మా జేఎల్ఎం స్టూడెంట్స్ రీసెంట్గా ఒక 2 చనిపోయారు సూసైడ్ చేసుకొని. సో స్టూడెంట్స్ కూడా చాలా మనస్తాపానికి గురి చెంది ఇబ్బంది పడుతున్నారు. మేము ఏం చెప్తున్నామంటే గవర్నమెంట్ని, ఇప్పుడు గ్రూప్ 1 కేసు నడుస్తుంది, గ్రూప్ 1 తీర్పిచ్చింది, గ్రూప్ 1 లేకుండా గ్రూప్ 2 గ్రూప్ 3 ఇయ్యరు. సో ఈ గ్రూప్ 1 గ్రూప్ 2ని హోల్డ్లో పెట్టి కార్పొరేషన్స్ అయిన పవర్ సెక్టర్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, జీపీఓ కానీ, ఫారెస్ట్ బీట్ కానిస్టేబుల్స్ కానీ ఇలాంటి నోటిఫికేషన్లు ఇవ్వడానికి మీకు ఛాన్స్ ఉంది. మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, ఇదేదో వేరే పార్టీ వాళ్ళు మాట్లాడిచ్చిర్రు ఇది కాదు. మేము జెన్యున్ స్టూడెంట్స్, మేము ఎగ్జామ్స్ రాసినాం, మాది జేబులో హాల్ టికెట్స్ ఉన్నాయి. సో మేము ఒకటే అడుగుతున్నాం, మీరు నోటిఫికేషన్స్ ఇవ్వండి. కార్పొరేషన్స్ లాంటి పవర్ సెక్టర్ నోటిఫికేషన్ ఫైనాన్షియల్ అప్రూవల్ అయినాయి. మీరు గతంలో బట్టి విక్రమార్క గారిని కూడా కలవడం జరిగింది, త్వరలో రాబోతున్నాయని చెప్పేసి కూడా అన్నట్టున్నారు, పేపర్లో వచ్చింది కూడా అది కూడా. మేము బట్టి గారిని కలిసాను. యాక్చువల్గా మేము డిప్యూటీ సీఎం మధిర నుంచి వచ్చాను, మా ఎమ్మెల్యే బట్టి గారే. సార్ని అడిగినాం, అడిగితే ఇస్తామన్నారు. ఇస్తామన్నాక ఆ రోజు మేము గాంధీ భవన్లో కలిశాక ఆ రోజు ఈవినింగ్ మాకు ట్విట్టర్ హ్యాండిల్లో సార్ పోస్ట్ చేశారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, సార్ నోటిఫికేషన్స్ ఇస్తారు ఇక మనం చదువుకోవచ్చు అని. కానీ ఇది డే బై డే త్వరలో అని ఇప్పుడు అక్టోబర్ 1 year వస్తుంది. రేపు అక్టోబర్ వస్తే 1 year జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఆగస్టులోనే అసెంబ్లీలో ఇచ్చారు. ఆల్రెడీ 1 year దాటిపోయింది అసెంబ్లీలో ఇచ్చి. నోటిఫికేషన్ రావాలి 2024లోనే. 2025 అయినా ఇంకా నోటిఫికేషన్ రాకపోవడం, పెడితే ఫస్ట్ దానికే గతి లేదు, ఇక రెండోది వదిలేండిలే. మీరు రెండోది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఉన్న నోటిఫికేషన్ ఇస్తే చదువుకొని జాబ్ రాకపోతే ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ చేసుకొని ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేద్దామని ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మేము ప్రైవేట్కి వెళ్ళలేకపోతున్నాం, గవర్నమెంట్ జాబ్కి ప్రిపరేషన్ చేద్దామంటేనే నోటిఫికేషన్ రాదు. ఇప్పుడు బట్టి ఏమంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కావచ్చు, బల్మూరు వెంకట్ని కావచ్చు, వీళ్ళందరినీ కలవడం జరిగింది. మీతో పాటు వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసి ధర్నాలు కూడా చేయడం కూడా జరిగింది. సో మరి ఇప్పుడు ఎవరైనా స్పందిస్తున్నారు దాంట్లో? ఇప్పుడు మీరు రీసెంట్గా చిక్కడపల్లికి అద్దంకి దయాకర్ గారు వచ్చారు, సార్ని అడిగినాం, సార్ నెంబర్ తీసుకొని మాట్లాడినాం. సార్ ఇట్లా మేము జెన్యున్గా ఉన్నాం, మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి, మేము ప్రిపరేషన్ చేసుకుంటాం. మేము నెలకి 6-7 వేలు హాస్టల్ ఫీజులకి మెయింటెనెన్స్కి అవుతుంది, ఇంట్లో అడగలేము, పార్ట్ టైం ఏడో చేయాలి, లేదంటే ట్యూషన్స్ చెప్పుకోవాలి. ఇక ఎన్ని సంవత్సరాలు ఇట్లా మా ఏజ్ పెరిగిపోతుంది, మ్యారేజ్ అవ్వట్లేదు. సరే మేము 1-2 మార్క్స్ ఎడ్జ్లో పోయింది కాబట్టి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం, లేకపోతే మేము దీన్ని ఎప్పుడో వదిలేసి ఏదైనా జాబ్ చేసుకునేటోళ్ళు. మేము డిమాండ్ ఒకటే చేస్తున్నాం, బట్టి డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రి సార్, మీరు అనుకుంటే ఇది చాలా చిన్న విషయం, మీరు పాజిబిలిటీ ఒక పర్మిషన్ ఇస్తే, మేము ఆల్రెడీ డిపార్ట్మెంట్ నవీన్ మిట్టల్ కానీ, సిఎండి ముషరఫ్ అలీస్ కానీ, అంతకుముందు ఉండే ఎనర్జీ సెక్రటరీ సుల్తాన్ అని వీళ్ళందరినీ కలిగితే వాళ్ళు మీ నోటిఫికేషన్ ఉంది, మీ పోస్టులు కూడా మాకు ఆల్రెడీ మెన్షన్ చేసిర్రు, 5306 పోస్టులు మెన్షన్ చేసిర్రు. అంటే ఇది మేమేదో అడిగితే కాదు, డిపార్ట్మెంట్లో కూడా రిక్రూట్మెంట్ అవసరం ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్కి నీడ్, ఎందుకంటే ఈ పోస్టులతో ఈ డిపార్ట్మెంట్ రేపు కాబోయే 24 అవర్స్ పవర్ ఇవ్వాలి. ఇప్పుడు పవర్ కట్స్ అవుతున్నాయి, సబ్స్టేషన్లో ఏఈస్ లేరు, ఏడీస్కి ఏఈస్ అసిస్టెంట్స్ లేరు. మేము ఎక్కితే కదా వాళ్ళకి గవర్నమెంట్ విజన్ అని పెట్టుకుంది, 2040 విజన్. ఆ విజన్ సక్సెస్ అవ్వాలంటే మేము భాగ్యస్వాములు అవ్వాలిగా. ఈ రాష్ట్ర నిరుద్యోగులు మేమే కదా, మా నుంచే కదా జీడిపి పెరిగేది, మా నుంచే కదా ఈ రాష్ట్రం యొక్క. మేము ఒక్కరిని సెట్ అయితే మా 10 కుటుంబం అంటే మా 2 కుటుంబాలకి మేము ఎంతో సాయం చేస్తాం. మేము అనేది నిరుద్యోగం, పేదరికం నుంచి ఒడ్డుకి ఎక్కుతాం కదా, అది మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఇంకో విషయం, ఇక్కడ ఉన్న తెలంగాణలో ప్రైవేట్ కంపెనీలు ఏదైనా జాబ్ చేసుకుందాం అంటే ఇక్కడ ఉన్న కంపెనీల్లో తెలంగాణ నిరుద్యోగులు 30%, ప్రైవేట్ సెక్టార్లో 70% నాన్ లోకల్స్ ఉన్నారు, 70-80% నాన్ లోకల్స్ ఉన్నారు. ఇక్కడ ఆంధ్ర కానీ కొన్ని స్టేట్లో ప్రైవేట్ సెక్టార్లో 80% లోకల్స్కి ఇవ్వాలని
అసెంబ్లీలో జీవోస్ పెడతారు. మన తెలంగాణ తెచ్చుకుందే నిరుద్యోగులు నిధులు. అలాంటి నిరుద్యోగ సమస్యని ఇది కూడా ఒక అంశమే. ఈ ప్రైవేట్ సెక్టార్లో 70-80% తెలంగాణ పీపుల్ని యాడ్ చేసుకుంటే నిరుద్యోగ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఇంత నిరుద్యోగ సమస్య ఉండదు. దానివల్ల మీరు ఇచ్చే నోటిఫికేషన్ 2 లక్షలు ఇస్తా అన్నారు ఉద్యోగాలు. 2 లక్షలు పాసిబిలిటీ అవుతుందా ఒక సంవత్సరంలో? అంటే వీళ్ళకి తెలియదా? ఎందుకు చెప్పడం? హామీలు ఇచ్చేటప్పుడే ఉత్తిగా నోటికి ఏదో వస్తే అది. ఇదే అద్దంకి దయాకర్ గారు అంటారు, యాజ్ ఎ టెక్నికల్ ఇష్యూ ఫైనాన్షియల్ అప్రూవల్ 30,000-40,000. అంటే మీకు తెలియదా ఇచ్చేటప్పుడు? కానీ ఇప్పుడు ప్రభుత్వం సంబంధించిన ఎవరైతే ప్రతినిధులు అయితే ఉన్నారో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగులు అందరూ చదువుకుంటున్నారు, నోటిఫికేషన్ ఏదని ధర్నాలు చేస్తూ ఉంటారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళ వెనకాల బీఆర్ఎస్ కాబట్టి బీజేపీ పార్టీ వీళ్ళని ప్రేరేపిస్తుందని మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టింది కూడా నిరుద్యోగులు. మేము ఎందుకు వాళ్ళ వెనకాల ఉంటాం? మాకేం అవసరం? వాళ్ళు వద్దనే కదా మీరు తెచ్చుకున్నాం. మీరు కూడా వాళ్ళకి తయారవుతున్నారు. ఎందుకు? ఏం రాసుకున్నారా? జోగి రాసుకుంటే బూడిద మిగిలిద్దని ఎందుకు అట్లా చేయడం? మేము వాళ్ళని దింపింది మిమ్మల్ని తెస్తామని. మీరేదో గొప్పగా చేస్తారనుకుంటే మీరు కూడా వాళ్ళ కిందలకే. అంటే ఏ సీఎం అయినా అంతేనా? అంటే మీరు సీఎం కాకపోతే ఒక మాట, సీఎం అయ్యాక నిరుద్యోగ సమస్యలు పట్టించుకోరా? ఎన్ని ప్రభుత్వాలు మారినా నిరుద్యోగ సమస్యలు మారట్లేదు కదా. అంటే సీఎం పోస్టులు కుర్చీలో కూర్చోగానే సీఎం మైండ్ సెట్ మారిపోతుందా? అంటే గత ప్రభుత్వం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు సీఎం పోస్టుకి వెళ్ళంగానే మెమరీ చిప్ మార్చుకుంటారా? ఏమైనా ఉందా అట్లా? వచ్చింది కదా, మీరేమైనా అడ్వాన్స్ వాడుతున్నారా? లేదు కదా. ఇన్ జనరల్గా చెప్తున్నాను, కాదు కదా, మీరు చెప్పిన మాటలే కదా. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2 లక్షలు పాసిబిలిటీ కాదని మాకు తెలుసు. మీరు ఇస్తా అంటే మేము ఓటేయలే. గత ప్రభుత్వం మా పేపర్లో అమ్ముకుంది. దానివల్ల వ్యవస్థలు ఆగమవుతాయి. ఒక చదువుకున్న వ్యక్తి కంటే చదువుకోనోడు వ్యక్తి సొసైటీలో ఒక పోస్ట్లోకి వెళ్ళాక ఆ వ్యవస్థ ఆగమైంది. కార్పొరేషన్ ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అన్నారు. అసమర్థత కాదా? ఇంజనీరింగ్లో అసమర్థత కాదా? అలాంటి అసమర్థత ఉండొద్దనే కదా, జెన్యూన్ పర్సన్స్ ఉండాలనే కదా గవర్నమెంట్ మార్చింది. అలాంటిది మీరు నిజమైన నిరుద్యోగులను ఎందుకు లెక్క చేయట్లేదు? మా సమస్యల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మిమ్మల్ని ఫైనల్గా ఒకటే అడుగుతున్నాం. మీరు లోకల్ బాడీ ఎలక్షన్లోకి వెళ్తున్నారు, మాకు నోటిఫికేషన్లు ఇచ్చి వెళ్ళండి, మీ ఎలక్షన్లో మీరు పాల్గొనండి, మీకు ఓట్ బ్యాంక్ ఉంటుంది. మేమైతే ఇప్పుడైతే చెప్తున్నాం, గత ప్రభుత్వంలో నేను కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పులు అరిగిపోయేటారు తిరిగిన. మేము అదే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని కూడా తిరగాల్సిన ఛాన్స్ మీరు తెచ్చుకోకండి. ఇది పవర్ సెక్టర్ సంబంధించిన నిరుద్యోగులందరూ కూడా దాదాపుగా 5,368 పోస్టులు మాకు రావాల్సినవి ఉన్నాయి. అయితే బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్న మంత్రులు చాలామంది మాకు గతంలో ఎలక్షన్స్కి ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ హామీని కాస్త మర్చిపోయిన పరిస్థితి. సో ఏవైతే మాకు రావాల్సిన నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కంపల్సరీ మా ప్రభావం అనేది ఉంటుందంటూ కూడా నిరుద్యోగులు, పవర్ సెక్టర్ సంబంధించిన నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.